హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మేము ఒలింపిక్ నేషనల్ పార్క్ వెళ్తున్నాము. సో నాతో పాటు ఫాదర్ యాజ్ యూజువల్గా ఉన్నాడు. మా బాయ్స్ అందరు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆగిపోయారు. బట్ చెప్పాను కదా వీడియోకి ఒక గెస్ట్ వస్తారని. ఇప్పుడు మళ్ళీ మా గెస్ట్ వస్తున్నాడు, ఎవడో చూపిస్తాను. బయటకు వచ్చే బాయ్. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మణికాంత్. అంతే, ఇంకేం చెప్పాలి. సో మా బాయ్ షార్లెట్ నుంచి బ్యాక్ టు సియాటిల్. సో ట్రిప్ వేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం బెయిన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. లైక్ ఫెర్రీ తీసుకొని ఫెర్రీ నుంచి మేము డైరెక్ట్గా బెయిన్ బ్రిడ్జ్ ఐలాండ్కి వెళ్ళి అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సమ్వేర్ నియర్ పోర్ట్ ఏంజల్స్కి వెళ్తున్నాము. పోర్ట్ ఏంజల్స్ దగ్గర ఏంటంటే లైక్ అక్కడి నుంచి ఒలింపిక్ నేషనల్ పార్క్ చాలా దగ్గర. సో అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఒక్కసారి వెనకాల చూపిస్తాను. సో కార్స్ అన్నీ వెయిటింగ్, అటు సైడ్ కార్స్ అన్నీ ఫుల్. అక్కడ బయట కార్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఆ కార్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత, అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం లోపలికి వెళ్తాము. సో ఎక్సైటింగ్. ఫస్ట్ టైం పడవ ఎక్కుతున్నాం భయ్య, అది కూడా కార్లో. ఎప్పుడు కార్లో ఎక్కలేదు కాబట్టి. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. సో గాయస్, ఫైనల్లీ షిప్లోకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 కార్స్ పైనే పడతాయేమో. 100 కార్స్ పడతాయా? ఫస్ట్ టైం షిప్ ఎక్కాం కార్తో, అది కూడా చూసుకున్నాం. కొంతసేపు అయితే రెస్ట్ తీసేసుకొని వి విల్ గోయింగ్ టు ద ఐలాండ్. అండ్ యా, నాకు తెలిసి దిగేసి కూడా లోపల చూడొచ్చు. సో మేము ఈరోజు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఒలింపిక్ నేషనల్ పార్క్కి స్టార్ట్ అవుతాము. అక్కడ ఏం చేస్తామనేది చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. సో ఇప్పుడైతే మనం కార్ పార్క్ చేస్తాం కదా, ఒకసారి దిగేసి చూద్దాం ఎట్లుందో. పైన ప్యాసింజర్ సీట్లు ఉంటాయి అనుకుంటా. సీట్స్ ఉంటాయి. అందరు పైకి వెళ్తున్నారు, అందరు దిగి పైకి వెళ్తున్నారు. మనం కూడా అలా పైకి వెళ్ళి ఒక గ్లాన్స్ ఇచ్చేసుకొని వద్దాం. లెట్స్ గో. ఓ, ఇది కార్ డెక్, ఇది ప్యాసింజర్ డెక్. నేను తీస్తాను, నడుస్తాను, మాట్లాడతాను. మనం మంచి వ్యూ కోసం ప్యాసింజర్ డెక్కి వెళ్దాం. హలో హలో. యాక్టివ్లోనే ఉంది. అరే మంచి బుక్స్. ఏంటిది? ఒలింపిక్ నేషనల్ పార్క్ దగ్గర మ్యాప్ అంటే తీసుకుంటాం. ఒలింపిక్ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఓ ఒలింపిక్. ఇవన్నీ ఛార్జబుల్. నో, ఇట్లా పెట్టినంటే ఛార్జబుల్. సియాటిల్ డెక్ లాగా లేదు భయ్, ఒక రెస్టారెంట్ లాగా ఉంది ఇక్కడ. ఇంకో ఫ్లోర్ ఉంది, పైకి వెళ్దాం. పైకి వెళ్దాం. సో సండెక్ అంట, మనం సండెక్కి వెళ్దాం. మనకి ఈ ఫ్లోర్ సరిపోదు. బేసిక్ డెక్ చూసినాం కదా, ఇది సండెక్ అంట. అంటే టాప్ మొత్తము షిప్ పైన. రైట్ సైడ్లో అయితే ఇది మంచి వ్యూ ఉంది, మంచి సీట్స్. ట్రై చేద్దాం దీని లోపలికి వెళ్ళడానికి. ఓకే, ఈ డోర్ అయితే రావట్లేదు. ఇదేదో ఎగ్జిట్ ఉంది. గాయస్, షిప్ స్టార్ట్ అయింది. ఇక్కడ బయట వ్యూ చూడండి, సూపర్ ఉంది. వచ్చేసి ద బ్యూటిఫుల్ సియాటిల్. వావ్, వండర్ఫుల్గా ఉంది. వ్యూ అయితే సూపర్. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. బోర్డు అయితే నడుస్తుంది మంచిగా.
Olympic National Park signboard. We are excited to hike. సో గైస్ మేము చెప్పాము కదా ఈరోజు మార్నింగ్ లేచి డైరెక్ట్లీ ఒలింపిక్ నేషనల్ పార్క్ సైన్ బోర్డ్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాము లాంగ్ వేలో ఎలా ఉంటుందో. ఒక్కసారి బోర్డు చూసుకోండి. ఇక్కడ ఏదో వీళ్ళ లాంగ్వేజ్ రాసింది. గూగుల్ చేసి మనం చూద్దాం. గూగుల్ చేసి చూడండి, కమెంట్ చేయండి గూగుల్ చేసి ఏంటో అది. మేమైతే అండర్ ద లిమిట్ స్పీడ్ వెళ్తున్నాము. ఎందుకంటే రోడ్ చూడండి ఫుల్ ఐసీ, ఎక్కడ కార్ జారుతుందా అని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. పొరపాటున జారితే ఇంకంతే సంగతులు. సో చాలా స్లోగా వెళ్ళాలి. చైన్స్ అయితే ఏం తీసుకురాక్కర్లేదని ఉంది, చైన్స్ నాట్ నీడెడ్ అని. బట్ చూడాలి, హోప్ఫుల్లీ ఇంకా ఒక 5 miles ఉంది. వెళ్ళాక వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ ఒక పాయింట్లో ఆపాను ప్రస్తుతానికి. ఒకసారి డోర్ తీసి మంచం ఎంత ఉందో చూసుకొని అలా తీసుకుందాము. నేను దిగుతా. ఆల్మోస్ట్ నా హిప్స్ దాకా వచ్చింది. మామూలు చల్లగా లేదు, బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అందరు ఇక్కడ దిగి హైకింగ్ చేస్తున్నారు. చల్లగా ఉంది. కానీ ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను, లైఫ్లో ఎప్పుడైనా కానీ ఎంజాయ్మెంట్ హార్ట్లో నుంచి వస్తుంది చూడు. ఒక సీనిక్ వ్యూని చూసినప్పుడు నాకైతే గుర్రాలు పరిగెడుతున్నాయి. ఒక్కసారి అటు చూడు, ఇదే నేను మిస్ అయింది సియాట్లో ఎన్ని రోజులు ఉండే అని అనుకుంటున్నా. చూడు ఆన్ టాప్ ఆఫ్, అసలు రియల్గా చూస్తే అసలు కిందంతా మేఘాలే, మొత్తం కొండలే అండ్ మంచు. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్స్. తప్పకుండా రండి, డెఫినెట్లీ రండి. ఒలింపిక్ నేషనల్ పార్కు ఇప్పుడు కొట్టండి, 100% చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. నాకైతే ఇది ద పాయింట్, ఇది ద వ్యూ. ఇంకా చాలా చూపిస్తాను నేను, చాలా బాగుంటుంది ఒలింపిక్ నేషనల్ పార్క్. లుక్ వేసుకో మళ్ళీ. నాకైతే చలేస్తుంది, నేనైతే కార్లోకి వెళ్ళిపోతాను. మా బాయ్స్ పరిచయం చేస్తా. బాయ్స్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. అది నువ్వైనా హాయ్ చెప్పరా. తిట్టుకుంటున్నాయేమో నన్ను, తినేయకుండా చేస్తున్నానని చెప్పి. బాయ్ రా. బాయ్ బాయ్, మళ్ళీ వచ్చేటప్పుడు కలుస్తాం. దానికి మనం ఈ రోజులో సెకండ్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఈ డెస్టినేషన్ వచ్చి లేక్ క్రెసెంట్. లేక్ చాలా బాగుంటుంది, వ్యూ చూపిస్తాను నేను ఎట్లా ఉంటుంది అనేది. కొంచెం చలిగా ఉందిగా, అందుకే ఫాదర్ కోట్ తెచ్చుకున్నాము. చెప్తా ఉంటాడు ఎప్పుడు కమ్ విత్ ఎక్విప్మెంట్ అని చెప్పి. బేసిక్ కోట్ కూడా తీసుకోకుండా వచ్చాయి ఈరోజు, అందుకే ఐఎమ్ యూజింగ్ హిస్ కోట్. సో చూపిస్తాను రండి. ఫాదర్ జిమ్ చేస్తాడు కాబట్టి నో జాకెట్, నో వర్రీస్. చూస్తున్నారా వ్యూ? అబ్బా వాటర్ ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది. అక్కడ దాకా వెళ్ళొస్తా, షేక్ అయ్యేదాకా చూద్దాం. ఓ షేక్ అవుతుంది.
జాగ్రత్తగానే ఉండాలి. వద్దు వద్దు, షేక్ అవుతుంది. బాబాయ్ ఆపండి రై. ఒక 7-8 ఫీట్స్ ఉంటుందా? అంత ఉండదు, 6 feet కూడా ఉండదు, 5 feet ఉంటుంది. సో గైస్ చూసారుగా. సో ఈ ఒలింపిక్ నేషనల్ పార్క్ వ్లాగ్ని అయితే నేను 2 partsగా చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఈ లేక్ క్రసెంట్తో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో part 2 అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అప్పటిదాకా స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Until then, I'll see you in the next vlog. Bye-bye.